రాధాకృష్ణులు శృంగారమూర్తులు కాదు, పవిత్ర ప్రేమమూర్తులు. పెళ్ళి ఆపారా సార్? లేదు, జరిగిపోయింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా రిలేటివ్ బ్రతకాలి డాక్టర్. బావగారండి, ఇక్కడున్నారా? బావగారండి, మరి అదేమో మీకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు ఎవరు? ఏమో నాకేం తెలుసు. సరే వస్తున్నాను, నువ్వు పద. అలాగే లైన్లో ఉన్నారు. హలో, ఎవరు? హలో, కృష్ణ గారు, నేను సార్, డాక్టర్ని. ఓ మీరా, ఎలా ఉన్నారు? నేను ఫైన్ సార్. మీరేమైపోయారు? మీకోసం ఎంతగానో ఎంక్వైరీ చేశాను. ఆఖరికి మేయర్ డాటర్ని మీరు పెళ్లి చేసుకున్న విషయం పేపర్లో చూసి అందులోని నెంబర్కి కాల్ చేసి మిమ్మల్ని పట్టుకోగలిగాను. మీరు నన్ను చాలా గిల్టీకి గుర్చేశారు సార్. కృష్ణవేణికి ట్రీట్మెంట్ చేయమని మీ ఇల్లు అమ్మి 10 లక్షలు పంపించారు. ఇప్పుడు కృష్ణవేణికి ఎలా ఉంది? క్యాన్సర్ నుంచి బయటపడిందా? ఆరోగ్యంగా ఉందా? లేదు సార్. మీ మంచితనం వృధా అయిపోయింది. ఏమైంది? కృష్ణవేణి ఎవరికి చెప్పకుండా ఎవరో కుర్రాడితో లేచిపోయిందట సార్. ఆ అమ్మాయికి పిచ్చో వెర్రో తెలియడం లేదు. ప్రాణాంతకమైన జబ్బుని ఒంట్లో పెట్టుకుని ప్రేమ దోమ అంటూ ఇల్లు విడిచి పారిపోయింది. దేవుళ్ళ మీరు తన ప్రాణాలను కాపాడాలని చూస్తే తనేమో తెలివి తక్కువతనంగా ప్రవర్తించింది. ఏం చేస్తాం, తనకు ప్రాప్తం లేదు. మీరిచ్చిన 10 లక్షలు నా దగ్గరే ఉన్నాయి సార్. మీకు తిరిగి పంపించేస్తాను. మీ మంచితనాన్ని నేను కూడా మోసం చేయలేను. ఉంటాను సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. కృష్ణవేణి ఎవరికి చెప్పకుండా ఎవరో కుర్రాడితో లేచిపోయిందట సార్. లేచిపోయిందట సార్. లేచిపోయిందట సార్. లేచిపోయిందట సార్. కృష్ణవేణి ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది తనకు? వాళ్ళ బామ్మ రామయ్య గారు ఏం చేస్తున్నారు? గౌతమ్ ఏం చేస్తోంది? కృష్ణవేణి ఎందుకు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? అక్కడ ఏం జరిగింది? ఎలా తెలుస్తుంది నాకు? అనసూయ గారికో విజయ్ గారికో కాల్ చేస్తే లైఫ్ ఎంత చిత్రంగా ఉంటుందో చూసావా గౌతమి? మనం ఉంటున్న ఈ భూమి మాత్రమే కాదు,
మన జీవితాలు కూడా మన చుట్టే గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఆ రోజు నువ్వు నా చెంప మీద కొట్టిన తర్వాత జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. కానీ ఓ రోజు నువ్వే వచ్చి నా ఇంటి తలుపు తట్టావు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. హఠాత్తుగా వచ్చి చెప్పకుండా అదృశ్యమయ్యావు. ఆ తర్వాత మా పిన్ని నీ ఫోటో చూపించింది. షాక్ అయ్యాను. నీకే తెలియకుండా బుద్ధ విగ్రహం నీ చేతుల్లోకి వచ్చింది. పెను ప్రమాదం నిన్ను వెంటాడుతూ వచ్చింది. కానీ నువ్వు ధైర్యంగా నిజాయితీగా విగ్రహాన్ని అప్పగించాలనుకున్నావు. ప్రాణాలకు ముప్పని తెలిసినా నువ్వు భయపడలేదు. అక్కడే నువ్వు నాకు నచ్చావు గౌతమి. నీకు తెలుసా గౌతమి, అచ్చం నీలాంటి క్యారెక్టరే ఉన్న ఒక అమ్మాయి ఉంది. తన పేరు కృష్ణవేణి. మన పక్క రూమ్లోనే ఉంది. పాపం తనకు క్యాన్సర్ అయినా కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఓ మంచి మనిషి ప్రేమను కాపాడాలనుకుంది. ఆ మంచి మనిషి ఎవరో తెలుసా గౌతమి? మా బావ కృష్ణ. మా బావ కృష్ణ. మా బావ కృష్ణ. మా బావ కృష్ణ. మా బావ మా బావ కృష్ణ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ కృష్ణుని వాళ్ళ అక్కట. తన దురదృష్టవంతురాలు. కృష్ణ లాంటి గొప్ప వ్యక్తిని అపార్థం చేసుకుంది. కృష్ణకు దూరం అయింది. తను నిజంగానే దురదృష్టవంతురాలు. తప్పు చేసింది. ఆ తప్పును సరిదిద్దాలని ప్రయత్నించిన తన చెల్లెలు ఓడిపోయింది. అంతా చిత్రంగా ఉంది కదా. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండే నువ్వు నా దగ్గరికి రావడం, కృష్ణ ప్రేమించిన అమ్మాయి చెల్లెలు పెళ్లి ఆపడానికి వచ్చి క్యాన్సర్ కారణంతో మండపంలో పడిపోయి నా కంటపడ్డం నిజంగా ఒక కథలా ఉంది. ఏ సంబంధం లేనట్టు ముందు పరిచయం, ఆ తర్వాత అంతా దగ్గర సంబంధం అనిపించడం నిజంగా చిత్రంగా చిత్రం. విగ్రహం ఇవ్వడం కోసం నువ్వు, వాళ్ళ అక్క కృష్ణ కోసం కృష్ణవేణి, నీతో ఏ సంబంధం లేకపోయినా మీ ఇద్దరి కోసం నేను, ముగ్గురం ఒకే చోటున్నాం. కానీ ఎవరికి ఎవరు ఏమీ కావు. అలాగని మన మధ్య సంబంధం లేకుండా పోలేదు. విధిలా మనల్ని కలిపింది. ఇక్కడి నుంచి ఎటు పోతుందో, మళ్ళీ ఎక్కడికి పోతుందో.
అనసూయ గారి ఫోన్ పనిచేయట్లేదు, విజయ్ గారు ఫోన్ ఎత్తట్లేదు, ల్యాండ్ లైన్కి చేసిన రిప్లై లేదు. ఏమైంది అందరికీ? నేను మోసగాడినని, కిరాయి ప్రేమికుణ్ణని అందరూ నమ్ముతున్నారా? ఫోన్ చేసింది నేనేనని గుర్తుపట్టడానికి ఇది పాత నంబర్ కాదు. ఈ కొత్త నంబర్ ఎవరికీ తెలియదు. మరి ఎందుకు అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు? నా గురించి ఎవరేమనుకున్నా సరే కృష్ణవేణి ఎలా ఉందో తెలుసుకోవాలి, తనకేం జరిగిందో కనుక్కోవాలి. కానీ ఎలా? గౌతమి ఇక్కడికొచ్చిందా? గౌతమి ఇక్కడికొచ్చిందా? చెప్పింది. వచ్చిందిగా. శాలినికి గౌతమి తాయెత్తు కట్టింది అంటే గౌతమి ఇంకా హైదరాబాద్లోనే ఉందా? ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? శాలిని అడిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కనీసం కృష్ణవేణి జీవితం అన్నా ఆనందంగా ఉందనుకున్నాను. ఆ సంతృప్తి అయినా లేకుండా చేసావు కృష్ణవేణి. సార్ సార్ ఓ ప్రిన్సిపల్ గారా, కూర్చోండి. పర్వాలేదు సార్. ఏంటి ఇలా వచ్చారు? సంతకాలు ఏమైనా కావాలా? అనాథ పిల్లల జీవితాల కోసం సంతకాలు పెడుతున్నారు. మీ సొంత ఇంట్లో మాత్రం సైలెంట్గా ఉన్నారేంటి సార్? ఎలా ఉన్న ఇల్లు ఎలా అయిపోయింది? దేవాలయం లాంటి ఈ ఇంట్లో దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇల్లంతా చీకటైపోయింది సార్. అన్నయ్యతోనే ఆ వెలుగంతా వెళ్ళిపోయిందండి. అవును సార్, ఎవరో చెప్పించినట్లుగా దురదృష్ట సంఘటనలన్నీ జరిగిపోయాయి. ఈశ్వర్ సార్ చనిపోయారు. మీ పెద్ద వదిన అనసూయ గారికి ఈశ్వర్ సార్ మరణ వార్త తెలిసి పిచ్చి పట్టి ఎటో వెళ్ళిపోయారు. చిన్న వదిన గౌతమి గారు చెప్పకుండా ముందే వెళ్ళిపోయారు. ఇదంతా తట్టుకోలేక మీ అమ్మగారు కూడా తనువు చాలించారు. ఇలా ఎవరికి జరగకూడదు సార్, జరగకూడదు. ఎంతో మందిని ఆదుకున్న ఈ కుటుంబం ఇప్పుడు అనాథైపోయింది. ఆ దేవుడు మీకింత పెద్ద శిక్ష ఎందుకు విధించాడో అర్థం కావట్లేదు సార్, అర్థం కావట్లేదు. కానీ మీరు ధైర్యంగా ఉండాలి సార్. ఇప్పుడు మీరే అందరికీ పెద్ద దిక్కు. ఇందాక ఆ పిల్లల్ని చూసి గుండె తరుక్కుపోయింది సార్. అమ్మ కోసం ఏడుస్తున్న ఆ పసివాడు రుద్ర, ఆ బాబును ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న చిట్టి తల్లి పింకి, వాళ్ల కోసమైనా మీరు ఓపిక తెచ్చుకోవాలి సార్.
వాళ్ళ కోసం బతకాలి. వాళ్ళ కోసం బతకాలి సార్. ఎంతో మంది పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు మీరు జీవితాన్ని ఇచ్చారు. అలాంటిది ఈ పిల్లలు మాత్రం అనాథలు అవ్వకూడదు సార్, అవ్వకూడదు. ముఖ్యంగా పసివాడు రుద్ర. ఇద్దరమ్మలుండి ఒక్కరూ దగ్గర లేరు. ఈ వయసులో రుద్రకు ఖచ్చితంగా అమ్మతోడు కావాలి సార్. అమ్మ దగ్గరే పెరగాలి. రుద్రను వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చండి సార్. మీకు జీవితాన్ని ఇచ్చిన మీ అన్నయ్య ప్రతిరూపాన్ని కాపాడుకోండి సార్. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, మీకు తెలియంది కాదు. ఈశ్వర్ సార్ ఎప్పటికీ ఈ భూమి మీద ఉండాలన్నదే మా ఆశ సార్. ఆయన ప్రతిరూపాల్లో ఆయన్ని ఎప్పటికీ చూసుకోవాలన్నదే మా కోరిక. ఆయన స్ఫూర్తికి అంతం ఉండకూడదు. వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ నవీనా. ఈ పెళ్లి నా డ్రీమ్, నా కలని నెరవేర్చావు నువ్వు. ఐఎమ్ సో హ్యాపీ నవీనా, సో హ్యాపీ. నాకు మాత్రం ఈ పెళ్ళి ఒక పీడకల. ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. థ్యాంక్ యూ. నేను నీకు చాలా రుణపడి ఉంటాను నవీనా. నువ్వే కనుక లేకపోతే, నువ్వే కనుక ఆ గౌతమ్ని కిడ్నాప్ చేయకుండా ఉండుంటే, అది పెళ్లికొచ్చి నా సంతోషం మొత్తం పాడు చేసేది. నీ సంతోషం కోసం నా మొత్తం సంతోషం వదులుకున్నాను. అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకొకటి తెలుసా, నాకు ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటాను. సరేనా? చూడు నవీనా, మమ్మీ నీకు ఎంత హెల్ప్ చేసిందో నాకు తెలీదు. నాకు మాత్రం నువ్వు చాలా హ్యాపీ లైఫ్ నిచ్చావు. చాలు, ఈ జన్మకిది చాలు నవీనా. అసలు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో. నవీనా, థ్యాంక్ యూ సో మచ్ నవీనా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అసలు ఈ పదం కూడా నీకు చాలా చిన్నది. ఏంటి నవీనా, నేను ఇంతలో నిన్ను పొగుడుతుంటే నువ్వేంటింత కామ్గా ఉన్నావు? ఏ, నీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు? మీ అమ్మ నాకు బోలెడంత సంతోషాన్ని ఇచ్చింది. కమాన్ నవీనా, మాట్లాడు. సరే, స్వీట్ తింటావా? ఓకే, పార్టీ చేసుకుందావా? అవును, ఇంతకీ నువ్వు ఆ గౌతమిని ఎక్కడ బంధించావు? అది నిన్ను గుర్తుపట్టలేదు కదా? ఇప్పుడు కూడా అక్కడే ఉంది కదా? కొంపదీసి ఇప్పుడు తనను అక్కడికి తీసుకువెళ్ళమంటుందా ఏంటి? చచ్చాను. సక్సెస్ఫుల్ గా పెళ్లి అయిపోయిందిగా. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. అమ్మయ్యా, బతికిపోయాను. కానీ ఎందుకులే, దాన్ని అక్కడే ఉండు నువ్వు. ఇంకా ఎక్కడుంది? ఎప్పుడో జంప్. ఏమైందే నీకు? నీ నోటి ముత్యాలేమి రాలిపోవు. మాట్లాడు, మాట్లాడవే.
ఈ బ్యాగ్ ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో గౌతమి బ్యాగ్ ఇక్కడుందేంటి? అంటే మేడంకు గౌతమి దొరికేసిందా?